హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు దినమడదలం కలిసి నువ్వుల లడ్డు వేయబోతున్నాం. మరి అది ఎట్లా వస్తే చూద్దాము. రేపటికైతే పాకం అయితే పెట్టేసినాము. ఫస్ట్ నుంచి ఇద్దాం అనుకుంటే కుదరలే పిల్లల వల్ల. బెల్లము నీళ్ళు వేసి అయితే రెడీ చేసుకున్నాం. ఇక ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా వదిన నువ్వులు పల్లీలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసి పెట్టేసింది రెడీగా. ఇప్పుడు ఇది పాకం కాగానే ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ నెయ్యి వేసుకొని లడ్డు కట్టుకోవడమే. చూద్దాం ఎలా వస్తాయో, చూస్తూ ఉండండి. కింద ఇలాచి దంచుతుంది మా వదిన. సో ఇలా చూసుకోవాలి వచ్చిందా రాలేదా అని, పాకం వచ్చిందా రాలేదా అని. ఇంకో పాకం అయితే వచ్చింది అంటే కొంచెం కొంచెం అట్లా ముద్ద పాకం రావాలి. ఇలాచి పౌడర్ కొంచెమే అంతే. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఏ స్వీట్కైనా ఇలాచి పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగుంటుంది ఇలాచి పౌడర్. ఇప్పుడు నువ్వులు వేసుకో. ఇప్పుడు పాకం వచ్చేసింది కదా, నువ్వులు వేసుకోవాలి. అరకిలో బెల్లంకి అరకిలో నువ్వులు వేసినాము. నువ్వుల లడ్డూలు నడుము నొప్పి ఉన్న వాళ్ళకు చాలా మంచిది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా తినాలి, ఐరన్ బాగా వస్తుంది కదా. అందుకే నువ్వుల లడ్డూలు తింటే చాలా ఐరన్ వస్తుంది. మీరు కూడా నడుము నొప్పి ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేసుకోండి. ఇక పల్లీలు కూడా వేసాం కొన్ని, కొంచెం టేస్ట్ కోసం పల్లీలు. మీరు కూడా నువ్వుల లడ్డూలు చేసుకుంటారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అందరూ వచ్చిన వాళ్ళే చేసిన వాళ్ళే ఉంటారు నువ్వుల లడ్డూలు, కానీ చేయని వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు కూడా ఒకసారి నువ్వుల లడ్డూలు చేసుకొని తినండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది, ఐరన్ కదా. నాకు చాలా బ్యాక్ పెయిన్, అందుకనే నేను చేయించుకుంటున్నా. నెయ్యి ఉంటే పైన నెయ్యి వేసుకోవాలి. మా దగ్గర ఇప్పుడు నెయ్యి లేదు. నెయ్యి ఉంటే ఇట్లా మీద వేసుకొని లడ్డూలు కట్టుకోవాలి. చూడండి ఇట్లా దగ్గరికి రావాలి పాకం. నెయ్యి వేసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ వస్తుంది. చేతికి కూడా అంటుకోదు లడ్డు చేసేటప్పుడు. స్టవ్ ఆపేసుకోవాలి. ఇగో నువ్వుల లడ్డూలు అయితే రెడీ అవుతున్నాయి, కట్టేస్తున్నారు. చెప్పే మన గారికి నువ్వుల లడ్డూలు అయితే వేడి మీదనే కట్టుకోవాలి. చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది, మళ్ళీ కట్టలేము. ఇక కాలుతున్నాయి, ఇక చేతులు ఎర్రగా అవుతున్నా కూడా తప్పదు, కట్టాలి. లేదు అంటే కొంచెం ఒక కవర్ తీసుకొని కవర్లో పోసి ఇట్లా ఇట్లా అంటే కూడా వచ్చేస్తుంది. తీసుకో కవర్, నీకు కావాలంటే. నేను ఎప్పటి నుండో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఒక 1 ఇయర్ నుండి అనుకుంటున్నా నువ్వుల లడ్డూలు చేసుకోవాలి, తినాలి, సారికతో చేయించుకొని తినాలి అని. మా సారికి ఎప్పుడు ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టింది. వాళ్ళ వదిన చేద్దాము అంటే ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు తీరింది నా కోరిక. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో లడ్డూలు అయితే రెడీ అవుతున్నాయి చూడండి. చూడండి చేతులు కాలుతున్నాయి, కట్టడానికి వస్తలేదు. మరి వాళ్ళ ఇంట్లో సారిక బాగా చేసుకుంటుంది, మరి ఎట్లా చేసుకుంటుందేమో నాకైతే తెలియదు. నాకైతే చేతులు కాలుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ పెడితే ఏదైనా తొందరగానే అయిపోతుంది. ఇంట్రెస్ట్ పెట్టక నాకు కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ పెట్టక ఓపిక లేక నేను కూడా చేసుకోను.
కొంచెం బెల్లం అందాద బెల్లం అయితే తీసుకున్నాము. పుట్నాల లడ్డుకి పుట్నాలు అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసినాం. చేయకుండా ఏం కాదు కానీ ఫ్రై చేసినాం. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకో. వాటర్ కొన్ని 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 సగం గ్లాస్ కొంచెం కంప్లీట్ చేసేసినాం. మొత్తానికైతే నువ్వుల లడ్డూలు అయిపోయినాయి. లాస్ట్కి పల్లీలు మిగులుతున్నాయి. ఇట్లా నువ్వుల లడ్డు అయితే కట్టేసినాం. మొత్తానికి ఒక 30 అయినట్టున్నాయి. అరకిలో నువ్వులు, అరకిలో బెల్లం, ఒక 1/4 కిలో పల్లీలు, ఒక 30-40 లడ్డూలు అవుతాయి. మంచిగా చిన్నగా కట్టుకుంటే ఇంకా 50-60 అవుతాయి. కొంచెం పెద్ద పెద్దగా కట్టినాం మేము. నేనైతే చిన్న గడత గోటీలు లెక్క మా ఇంట్లో. ఎందుకంటే అదే పనిగా తింటారు మా వాళ్ళు. 4 తిన్నా సరిపోదు కథం చేస్తారు వాళ్ళు. 4 తిన్నా సరిపోదు నాకైతే. చూడండి ఎంత బాగున్నాయి లడ్డూలు. ఇవో పాకం అయితే పడుతున్నాము పుట్నాల లడ్డుకి. ఇట్లా నీళ్ళు వేసుకుంటే దానికి కూడా ఇట్లా ఉండగట్టాలి. పాకం రావాలి, మంచి ముద్ద పాకం. పుట్నాల లడ్డు కూడా చాలా బాగుంటుంది. చేసి చూడండి, మీరు ట్రై చేయండి. ఎప్పుడో ఒక్కసారి చేసినాము కానీ మరి ఇంతవరకు చేయలేదు. చాలా ఏళ్ళు అవుతుంది చేయక. అట్లా ముద్ద రావాలి. పాకం వచ్చేసింది. ఇప్పుడు పుట్నాలు వేసేసుకోవాలి. చాలా బాగుంటాయి పుట్నాల లడ్డు కూడా. ఎప్పుడన్నా షాప్లో కొనుక్కొని తినేవాళ్ళము. పుట్నాల లడ్డు కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఇష్టం. కాకపోతే కొద్దిగా హెల్త్కు జర మంచిది కాదని ఎప్పుడన్నా ఒకసారి తినాలి. ఒకటి ఎక్కువ తినొద్దు పుట్నాల లడ్డు. గ్యాస్ ప్రాబ్లం లాగా అవుతుంది. ఇవి వేయించుకోకున్నా సరే పుట్నాలు అట్లనే కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వేయించినయే కదా, అట్లనే చేసుకున్నా బాగానే ఉంటుంది. చాలు గట్టిగా చాలు. ఇంకా మా వంట కాలేదు. ఇప్పుడే అన్నం అవుతుంది, ఉడుకుతుంది అన్నము. ఇక మా మన్మడిది, చిన్న మన్మడిది ఇక ఉగ్గు కూడా తయారవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ముద్దలు కట్టుకోవటమే. ముద్దలైనా కట్టుకోవచ్చు. ప్లేటుకు నెయ్యి రాసి ఇట్లా లెవెల్ కానీ బిల్లలుగా కట్ చేసుకోవచ్చు. పల్లి పట్టిలాగా ఉండలు కట్టినా బాగానే ఉంటుంది. చూడండి మా సారిక చెయ్యి ఎట్లా పెడుతుందో, వేడిది చాలా పర్ఫెక్ట్. చెయ్యి కాలుతలేదా సారిక? కొద్దిగా కాలుతుంది కానీ మీద చేసుకోవాలి. ప్లేట్ ఒకటి ఎంత పెద్దగా. ఇక పుట్నాల లడ్డూలు అయితే కడుతున్నారు. వేడిగా ఉన్నది, చేతులు కాలుతున్నాయంట. మన పుట్నాల లడ్డు నేనైతే ఎప్పుడు చేయలే, ఇప్పుడే ఫస్ట్ టైం చేసింది. ఇంతకుముందు కూడా చేసింది. మా ఇంట్లో చేయలే, ఇక్కడ చేసింది మాకు గుర్తులేదు కానీ మా ఇంట్లో పుట్నాల లడ్డు చేయలేదు. ఎందుకంటే మా వాళ్ళు తినరు. మా వాళ్ళు తినేది ఏమైనా నువ్వుల లడ్డు, సున్నుండలు, బెల్లం పట్టీలు కూడా తింటారు బాగా. బెల్లం పట్టీలు అదే పల్లి పట్టి ఇక అవి తినేటివి వేస్తే ఇవి తినరు. అంటే తింటారేమో కానీ నేను చేయలే. చూద్దాం. కానీ బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసిన, సూపర్ ఉంది. పొట్టోడు వచ్చిపోతా ఉన్నాడు. వాళ్ళమ్మ జుట్టు వీక్తుండు. టైం అవుతుంది, నువ్వు ఇంకా అన్నం ఎప్పుడు పెడతావు? అన్నం కోసం వస్తుండిపోతుండు. ఇక మా మన్మరాలు చూడండి, ఆమె జుట్టు చూడండి ఎంత బాగుందో. ఫుల్ బిజీ, ఎప్పుడు బిజీ. మాకంటే కూడా తను ఎక్కువ బిజీ. ఫుల్ పని ఆమెకు. ఇటు చూడు, ఇటు చూడు, అగో ఎట్లుంది చూడండి జడేసుకొని. చాలా బిజీ పర్సన్ మా మన్మరాలు. అందరికంటే ఆమెకే పని చాలా ఉంటుంది. మధ్యలో కొన్ని కట్టిన తర్వాత మళ్ళీ గట్టిగా అయ్యి పొడి అయ్యింది. ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుంది.
లూజ్ అయినాక మళ్ళీ కట్టుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి పుట్నాల లడ్డు కూడా. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి నువ్వుల లడ్డూలు, పల్లీ లడ్డు టేస్ట్ ఎలా ఉంది సారిక? సూపర్. కనిపిస్తలే ఎట్లా? పల్లి లడ్డు సూపర్ బాగుంది. ఎప్పుడైనా షాప్లలో కొనుక్కుంది లేదు చిన్నప్పుడు, ఇప్పుడు ఇంట్లో చేసుకున్నాం కదా, బాగుంది. సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నువ్వుల లడ్డు కూడా సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.